నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వెల్లడి. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందంటున్న రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ. సత్య కేబుల్ శ్రీ పద్మావతి సిల్క్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి రంగవల్లుల పోటీలకు విశేష స్పందన. ఉత్సాహంగా పాల్గొంటున్న మహిళా లోకం. పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకుని ముఖ్యంగా మహిళలు స్వావలంబన సాధించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. అల్లూరులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎత్తులన్నా కనిపించాలి కదా. ఓకే రావాలి కదా. ఏం ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ అల్లూరు గ్రామంలోని దాదాపు 300 మంది ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారందరికీ ప్రతి ఇంటికి కుళాయి బిగించేలా చర్యలు చేపడతామని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హర్జవహర్ లాల్ మాట్లాడుతూ భవిష్యత్తులో తాగు సాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే భూగర్భ జల వనరులను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా స్ప్రింక్లర్లు, పైపులు, ఆయిల్ ఇంజన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, తహసీల్దార్ రవిబాబు, విద్యుత్ డిఈ వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు దాసరి విజయ్, జన్మభూమి కమిటీ సభ్యులు గౌనం సుబ్బారావు, ఐలా సుబ్బారావు, ఎం జయరావు, సుబ్బారెడ్డి, బంగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు గ్రామ సర్పంచ్ మోహన్ రావు సభాక్షులుగా వ్యవహరించారు. ఈరోజు 3వ జన్మభూమి కార్యక్రమం ద్వారా మనం ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, మన గ్రామ సమస్యలు ఏమున్నాయి, వ్యక్తిగతంగా సమస్యలు ఏమున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవడానికే ఈ సభ పెట్టాం. ఒకసారి మనం ఆలోచించుకుంటే జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రజలని అదేవిధంగా అధికారులని ఒక చోట కూర్చోబెట్టి ప్రజలకుండే సమస్యలని అధికారులు తీర్చే విధం పెట్టిందే మన చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో కూడా పెట్టదు. అలాంటిది మన రాష్ట్రంలోనే ఈ విధంగా పెట్టి ఉండే ప్రాబ్లమ్స్ ని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసి దాని విధంగా ఎప్పుడు ఆఫీస్ నెంబర్ తిరగకుండా ఎవరికొకరికి వాళ్ళకు ఉండే పనులు ఇబ్బంది రాకుండా చేయడానికే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను కూడా రాత్రి కూడా మన గ్రామస్తులతో కూడా చాలా మంది ముఖ్యులు కూడా పిలిచాను. దగ్గర 2 గంటల వరకు రాత్రి 2 అయింది. వాళ్ళందరితో కూడా మాట్లాడాను. ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, మీ గ్రామంలో ఏంది పరిస్థితులు ఏందని చెప్పేసి కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడాను. మనకు కావాల్సింది గ్రూపులు కాదు. ఈరోజు జన్మభూమి మా ఊరు అనేది ఇది మీ ఊరు. మీ ఊరికి మీరు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈరోజు నాయకత్వం చేసే వాళ్ళు ఎవరున్నా కూడా 10 మంది మన వెనకాల రావాలన్నా కూడా
నేను ఏదైతే అక్కడ చూశానో అవే ఇక్కడ ఈ విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ లో కూడా చక్కగా పొందుపరిచారు ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్లందరూ కూడా. వాస్తవంగా మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు వారి పరిధిలో ఉండేటటువంటి గ్రామాల యొక్క ప్రణాళికలు కూడా స్పష్టంగా ప్రభుత్వం నుంచి చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయడం అనేది నేను ఏ కాన్స్టిట్యున్సీలో కూడా చూడలేదు. అంత అద్భుతంగా ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొని అక్కడ ఉండేటటువంటి అవసరాలు ఏమేమి ఉన్నాయని గుర్తించి వాటిని ప్రణాళికల్లో పొందుపరచడం అన్నది నేను ప్రత్యేకంగా ఈ ఒక కాన్స్టిట్యున్సీలో చూడడం జరిగింది. అలాగే ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి టీమ్ మెంబర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో జన్మభూమికి సంబంధించిన కార్యక్రమంలో వివిధ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉన్న 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసులో ఉండి కూడా రాష్ట్రంతా చక్కర్లు కొడుతూ పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్న పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈ జన్మభూమి మామూలు కార్యక్రమంలో మీరు చూశారు మొన్న మార్కాపురంలో గాని అలా అన్ని జిల్లాలని కూడా చుట్టుముట్టు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. అలాంటి వేదిక ఈ జన్మభూమి కార్యక్రమం. మరి మీకు మంచి శాసనసభ్యులు యువకులు నిత్యం పనిచేయాలని తలపు తప్పనటువంటి వ్యక్తి. ఎందుకంటే నేను వారితో కలిసి తిరుగుతున్నప్పుడు వారికి ఉన్నటువంటి మంచి జేసీసీ గారి ద్వారా ఈ పాస్బుక్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రామచర్ల భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, శశికాంత్ భూషణ్, యాదల రాజశేఖర్, నవీన్ రాయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని, భారతదేశానికి రెండవ ప్రధాని అయినటువంటి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్టోబరు 2వ తారీఖున 1904లో మొగల్సరాయ్ అనేటటువంటి గ్రామంలో ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఆయన ఇంటి పేరు శ్రీవత్సవ. శ్రీవత్సవ అంటే కాయస్థ అనేటువంటి కులానికి చెందినటువంటిది. కులం అనేది ఎక్కడ రాకూడదు అనేటువంటి ఉద్దేశం మీదుగా ఇంటి పేరు తీసేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి ఆయన యొక్క నేపథ్యంలోనే జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి ఇది కూడా రావడం అనేది. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి ఆణిముత్యాల్లో ఒక ఆణిముత్యం స్వర్గీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ దేశంలో ప్రజల నోళ్లలో నానేటువంటి ఇందిరాగాంధీ గారు అందించినటువంటి గరీబీ హఠావో కానీ, లేదా రోటీ కపడా और మకాన్, తిండి కూడు గుడ్డ లేదా పేదరికాన్ని పారదోలడం అనే సూత్రాలు ప్రజల నోళ్లలో నానుతున్నట్టుగానే లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాంలో జై జవాన్ జై కిసాన్ అంటే రైతు సంక్షేమం గురించి మనకు స్వాతంత్రం వచ్చిన 20 ఏళ్లలో అప్పుడే ఆలోచించారు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి అటువంటి మహోన్నతిని సంస్మరణ సభని ఈరోజు మనం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వారు దేశానికి చేసినటువంటి సేవల్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయోజనాలను కూడా మిళితం చేసి ఆయా వ్యక్తుల జీవితాలను ప్రజలకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ సదా సిద్ధం. మన భారతదేశానికి మొట్టమొదటి రైల్వే మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆయన ఆ టైంలో ఆయన చేసిన సేవలు కానీ
ఆయన నెహ్రూ గారి టైంలో ఆయన సహకరించి బ్రహ్మాండమైన సేవలు చేశారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ వర్ధంతి జరుపుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీలో మా అభిప్రాయం భావిస్తున్నాం. ఆయన ఆశయాలను రాబోయే కాలంలో కూడా మేము కొనసాగిస్తామని చెప్పి ఆయన పార్టీలోనే మేము కొనసాగుతామని చెప్పి తెలియజేస్తాం. ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి బాధ్యతను లాల్ బహదూర్ శాస్త్రి గారికి కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది. ఆ రోజుల్లో మేధావులు ఉన్నప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రిని ఎన్నుకోవడం జరిగిందంటే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన ఈ దేశంలో ప్రధానమంత్రిగా కొనసాగడం ఒక గొప్ప తాత్కారణమని నేను తెలియజేస్తాను. రైలు ప్రమాదం జరిగింది, రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు. రైలు ప్రమాదం జరిగినప్పుడు తృణప్రాయంగా పదవిని ఛేదించాడు. ఈరోజు 30 యాక్సిడెంట్లు జరిగినా 3 రకాల సమస్యలు వచ్చినా కానీ పదవిని వదులుకున్నటువంటి స్థితిలో లేనటువంటి రాజకీయ వ్యవస్థ ఆనాడు ఒక చిన్న మాట కోసం. ఒంగోలు కమ్మపాలెం 3వ లైన్లోని వండర్స్ ప్లే స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చిన్నారులు వివిధ రకాల వస్త్రాలంకరణతో అలరించారు. పాటలకు నృత్యాలు చేశారు. ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి హరిదాసు కీర్తనలు పాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవీలత, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాల సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కవులకు సన్మానం చేశారు. జిల్లాకు చెందిన సీనియర్ కవులు పెద్దిపొట్ల సుబ్బరామయ్య, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, నాగెళ్ల ఏలియా, చిన్నారెడ్డి, ఈమని దయానంద, మండువ నరసింహారావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కోశాధికారి ఎం కొండారెడ్డి మరియు సభ్యులను ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సన్మానించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు కేజే జేసుదాస్ 75వ జన్మదిన వేడుకల సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సీనియర్ గాయకుడు కంచెల రతన్ నిర్వహించిన జేసుదాస్ పాట రతన్ నోట కార్యక్రమం వినుల విందు చేసింది.
కార్యక్రమానికి ముందు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఉన్న పద్మశ్రీ ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సంగీత విభావరిలో కేజే జేసుదాస్ పాడిన అపురూప గీతాలను కంచర్ల రతన్, శైలజ ఆలపించి సంగీత ప్రియుల కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ కవి రసరాజు ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సాహితీ సంస్థల ప్రతినిధులు కుర్రా ప్రసాద్ బాబు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొనగా గాయని నాగమణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. స్వగ్రామం వచ్చి భట్ల మగుటూరు, పశ్చిమ గోదావరి జిల్లా. విద్యాభ్యాసం పెనుగొండలో చేశారు. తండ్రి గారు కాశీరాజు గారు కూడా మరి హరికథ గానంతో భజన గురువుగా, భాగవతారుగా మరి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా చాలా సుప్రసిద్ధులు. మరి వీరు ఎన్నో గ్రంథాలు రాశారు. రసభారతి పద్య కవితా సంపుటి, రసరాజు నానీలు, రస కలశం, కొమ్మారెమ్మ ఆంధ్రజ్యోతిలో కాలమ్స్గా వచ్చింది ఈ కార్యక్రమం. మరి పాఠ్య గ్రంథాలుగా రసభారతి పద్య కవితా సంపుటి గుల్బర్గా విశ్వవిద్యాలయంలో ఉంది. వీరికి మధుర కవి అని చెప్పి బిరుదు కూడా ఉంది. సాహితీ కళాభిజ్ఞ ఫైన్ ఆర్ట్స్ ఏలూరు వారు ఇచ్చారు. సినిమా పాటల్లో అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం, దొంగ పోలీస్, చిట్టెమ్మ మగుడు, మేజర్ చంద్రకాంత్, కుంతి పుత్రుడు మొదలగు చిత్రాలకి వీరు గీత రచనలు చేశారు. తనకు మాత్రమే సాధ్యమైన, తనకు మాత్రమే స్వంతమైన, తనకు మాత్రమే పరిమితమైన మృదు మధుర స్వర రాగ రస గంగా తరంగాలతో ఆసేతు హిమాచల పర్యంతం, అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి దాకా అశేష జనవాహిని అభిమాన చంద్రంగా పొందిన జన సమ్మోహన స్వరం కట్టెస్తరి జోసెఫ్ యేసుదాస్, కేజే యేసుదాస్. నా జీవనాధార నవరాగ మాలిక, నవరస సుమ మాలిక, అందాలు అలలైన మందాకిని, మందార మాధుర్య సురరూపిణి, ఆమె నయనాలు వరుణ కిరణాలు, ఆమె నయనాలు వరుణ కిరణాలు. వక్రతుండ సర్వదా పూజిత గణపతి భగవా, దేవదాచిత గుణనిధి భగవా, పూజిత గణపతి భగవా, దేవదాచిత గుణనిధి భగవా, ఆదిలో మహిమాన్వితుడైనావయ్యా, విద్యను నీ పూజనే విజయానికి మార్గము, ప్రణతులు గురువయ్యా దేవా. ప్రజా కళావేదిక జిల్లా కమిటీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ఆవిష్కరించారు. జాస్తి హనుమంతరావు, మర్నేటి లక్ష్మీనారాయణ, వెల్లంపల్లి ఆంజనేయులు, మల్లికార్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్ లో కొన్ని ప్రకటనలు. న్యూస్ కి తిరిగి స్వాగతం. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ తెలియజేశారు. ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పొట్లూరి హరికృష్ణ మాట్లాడుతూ, త్వరలో ప్రతి జిల్లాలో తెలుగు భాషా నిలయాలను ఏర్పాటు చేస్తామని, జిల్లాకు చెందిన తెలుగు భాష సాహితీ చరిత్రలతో డాక్యుమెంటరీలు కూడా రూపొందిస్తామని చెప్పారు. తెలుగు భాషా నిఘంటువును ఇంటర్నెట్లో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
తాళ్లపత్ర గ్రంథాల డిజిటలైజేషన్ తదితర పద్ధతుల ద్వారా ప్రజలకు తెలుగు భాష పట్ల ఆసక్తి అభిమానం కలిగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా తెలుగు పద్యాలు నేర్పించేందుకు అవసరమైతే ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమించాలని సూచించారు. ఇంతమంది సాహితీవేత్తలను ఒక్క చోట చేర్చడం జిల్లా సాహితీ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలుస్తుందన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పున్నూరు వెంకట శ్రీనివాసులు, కోశాధికారి ఎత్తపు కొండారెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులను ప్రతినిధులకు జ్ఞాపికలు అందజేశారు. హరికృష్ణ గారు మన ఇటీవలే అధికార భాషా సంఘం అధ్యక్షులుగా నియమింపబడ్డారు. వారి సారథ్యంలో ఇవాళ మనం ఏదైతే అధికార భాషగా తెలుగు బాగా ప్రాచుర్యంలోకి రావాలని కోరుకుంటున్నామో తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక కవి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మానవుడే కేంద్రంగా మానవ మనుగడ క్రమంలో కావచ్చు, జాతి జీవన పరిణామ క్రమంలో కావచ్చు, సామాన్య నుదిటి రాతే లక్ష్యంగా కాలానికి ముందు మాట రాస్తూ సాహిత్యాన్ని నిరూపిస్తున్నటువంటి, సాహిత్యాన్ని రాస్తూ భావితరాలకు అందిస్తున్నటువంటి కవులం, తెలుగు తల్లి ముద్దు బిడ్డలం మనమే. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకందరి మీద ఉంది. దాన్ని మనం ఒక సంఘాల రూపంలో తీసుకుందామా, సాహిత్య సంస్థల రూపంలో తీసుకుందామా, లేకుంటే రచయితల రూపంలో తీసుకుందామా, పుస్తకాల రూపంలో అనేది కాదు. ఈరోజు ఇక్కడికి వచ్చారు, పెద్ద ఆయన చేశారని చప్పట్లు కొట్టి మనం రేపు ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ 3 నెలల వరకు ఏదో సమస్య ఉంటే వెళ్తాం తప్ప లేకుంటే లేదు. 4 అక్షరాలు రాత్రి కూర్చొని రాస్తే కాదు, ఆ అక్షరాలకు పదును పెట్టాలి, కదలాలి, కదిలించాలి. ఎవరిని? ఫస్ట్ కుటుంబం, తర్వాత సమాజం, తర్వాత ప్రభుత్వం. కుటుంబం సమాజం కలిసిన తర్వాత ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఈరోజు ప్రభుత్వం విమర్శించడం కాదు, ఏ ప్రభుత్వం అయినా ముందుకు ఖచ్చితంగా వస్తుంది. మనం ఏం చేస్తామంటే కడుపు మండినా కడుపు నిండినా కవిత్వం రాస్తాం, కూర్చుంటాం. అలాంటిది ప్రయత్నం కాకుండా చైతన్యపరిచే ప్రయత్నం మనం ఏం చేస్తున్నాం? ఇక నాస్క్ అబౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఈరోజు 4 పుస్తకాలు నేను వేసాను, 5 పుస్తకాలు నేను వేసాను, 10 పుస్తకాలు వేసాను చెప్పి ఇక్కడికి వచ్చి సభ జరుగుతున్నప్పుడు వచ్చి సంకలు వేసుకొని వచ్చి పంచుకోవడం కాదు. ఈరోజు సాహిత్యం ఆ స్థాయికి ఎందుకు వచ్చింది? ఈరోజు మనం ఎంత కోల్పోతున్నాం అది మనకు తెలుసు. కానీ ఈ పరిస్థితి ఎందుకు? కాలానికి ముందు మాట రావాల్సినటువంటి ఒక కవి, సమాజాన్ని చైతన్యపరచాల్సిన ఒక రచయిత ఈరోజు మన గురించి మనమే ఇంకొకరికి, అంటే ఒక సగంగా చెప్పాలంటే కొందరు వీడియో వస్తే ఏం కవిత చెప్తాడో, ఏ పద్యం పాడుతాడో భయపడిపోయే స్థాయికి మనం తీసుకొస్తున్నాం. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరుగుతుంది? మన ముందుతరం వారు తప్ప, అంత ముందు వారు తప్ప, పక్క రాష్ట్రాల్లో లేని సమస్య మనకే ఎందుకు వస్తుంది? ప్రపంచ సాహిత్యాన్ని రచించిన కవులు మన తెలుగు వారికి ఎక్కువ మంది ఉన్నారు. ఆ రోజు గురజాడ అప్పారావు గారు రాశారు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశం అంటే మనసులో మట్టి కాదు అని. అంటే ఏ దేశ పౌరుడైనా ప్రపంచంలో ఆ సాహిత్యాన్ని చదువుకున్నప్పుడు ఆ దేశానికి ఆ కవిత కావచ్చు, ఆ పద్యం మనం ఏ రకంగా చెప్పుకున్నా దానికి పనికొచ్చేలాంటి ప్రపంచ సాహిత్యాన్ని రాశారు. అలాంటి సాహిత్యం ఉండి కూడా ఈరోజు మనం ఒక జాతీయ కవిగా మనం గుర్తించుకోలేకపోయాం. ఒక రాయప్రేవులు గారు ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరాని తల్లి భూమి భారత్నని రాశారు, కానీ జాతీయ కవి కాలేదు. ఏంటి మన కవులంతా ఏం చేస్తున్నాం? ఒక సామూహికంగా ఏం చేయాలి, ఇందులో మళ్ళీ వర్గాలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, నాదిది నీదది నాదిది. కవిత్వంలో మార్పులు వచ్చాయి, వాదాలు వచ్చాయి, ప్రాంతాలు వచ్చాయి. అభ్యుదయ కవిత్వం కావచ్చు, సాహిత్యం కావచ్చు, తర్వాత వచ్చి వాదం కావచ్చు, దళితవాదం కావచ్చు, ప్రత్యేక వాదాలు కావచ్చు, ఏమైనా రావచ్చు. కానీ సామూహికంగా కవి గుర్తింపబడలేదు, సాహిత్యానికి చైతన్యం రావట్లేదు. ఈరోజు ఇంగ్లీష్ సాహిత్యాన్ని మనం చదువుకుంటాం, మన సాహిత్యాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు జరగట్లేదు? ఇలాంటివన్నీ ప్రశ్నించుకుంటూ పోయినప్పుడు మనకు వచ్చేది ఒక్కటే ఏంటంటే మనం ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నాం, ఎవరో ఒకరి మీద ఒక నెపం వేస్తున్నాం. ఆ నెపాన్ని ఫస్ట్ మనం కనిపెట్టాలి, సాహిత్య విలాసాన్ని పెంచాలి. ఇప్పుడు ఎందుకు మనం పుట్టినప్పుడు మనకి ఎక్కడ ప్రారంభమవుతుంది మన సాహిత్యం? ఒక ఉయ్యాల్లో ఉన్నప్పుడు అమ్మ పాడే జోలపాట, ఆ రకంగా మనకు స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకు ఉంటుంది, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అది. అదే ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళు కొన్ని రైమింగ్స్ ఉన్నాయి. రైన్ రైన్ గోవే, రైన్ రైన్ గోవే, రైన్ రైన్ అంటే వానా వానా పో.
నగరంలోని శివారు కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కేశవరాజుకుంటలో వీరు పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, శశికాంత్ భూషణ్, యాదాల రాజశేఖర్, గాదె లక్ష్మారెడ్డి, బిఆర్ గౌస్, నవీన్ రాయ్, ఉద్దండి మల్లికార్జునరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకని మరి మీరు పోయి మళ్ళీ ఎంఆర్ఓ కానీ లేవో ఇటు లేదు, ఇబ్బందిగా ఉంది వెనకలైన. ఇంకా ఈ రేషన్ కార్డులు కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని ఇవ్వటం లేదు. అధికారుల దగ్గర పోలే? అధికారుల కాడికి పోతే మేము పొద్దుగులు పని చేస్తున్నాం, ఎప్పుడో ఒక రోజు పోతేమో మాకు ఉండరు సరిగా. ఓటేసి గెలిపించిన నాయకులు ఇచ్చావు ఏం చేశారు వాళ్ళు? మాకు ఏం చేయలే వాళ్ళు. ఇక్కడ ఏం చేయలేదు. గవర్నమెంట్ లో మేము తెప్పించుకొని ఇల్లు కట్టుకోవడం కానీ ఈ రోడ్లు వేయించుకోవడం జరిగింది. కానీ ఈ కాలనీలో చిన్న మల్లేశ్వర కాలనీ ఉందో పైప్ లైన్ అనేది కొంత వేసి కొంత భాగం వేసి కొంత భాగం వదిలేసారు. ఆ పైప్ లైన్ కోసం మేము ఎన్నోసార్లు అర్జీలు పిటిషన్ ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి కానీ అటు గవర్నమెంట్ కలెక్టర్ వారికి కానీ వాళ్ళందరికీ ఇచ్చిన వాళ్ళు ఎవరు వచ్చి కొంతమంది అధికారులు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వచ్చి మేము వేస్తాం చేస్తాం అని చెప్పి అనేవాళ్ళే కానీ ఇంతవరకు వాళ్ళు వచ్చి ఎక్కడైతే పేదవాళ్ళు నివసిస్తున్నారో వారి ప్రాంతాలకు వెళ్ళి వారి ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో అనేటటువంటి దాని మీద పరిశీలించినట్లయితే ఏ కాలనీకి వెళ్ళినా కూడా త్రాగడానికి మంచినీరు సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్లు సమస్యలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. మరి ఈనాడు ఉండేటటువంటి ప్రభుత్వం శీతాకాలంలో ఇంకా రాబోయే ఎండాకాలంలో మా పరిస్థితి ఏంది? నీరు తాగడానికి నీళ్లు రావట్లేదు, పైప్ లైన్ లేదు. ఉన్న దగ్గరికి వెళ్ళి పట్టుకుంటేమో అక్కడున్న స్థానికులతోటి ఘర్షణ పడాలా, తనికి పోవాలా, నీళ్ళు ఏదో పట్టుకుని తాగాల. మరి నీళ్లు లేకపోతే ప్రాథమికంగా ఏ అవసరం కూడా తీరదు. కాబట్టి ఇటు తర్వాత రోడ్లు, డ్రైనేజీ లేక వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు వేయించుకున్న నాయకులు కానీ లేదా ప్రతిపక్ష నాయకులు కానీ అన్ని కాలనీలు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాలనీలు కాకుండా అన్ని కాలనీలు గతంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్ప ఎక్కడా కూడా కాలనీలు ఇచ్చిన పాపన ఇంతవరకు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ సిటీలు, స్మార్ట్ విలేజ్లు అని చెప్పి ఇప్పుడు కొత్తగా అన్ని చెప్తా ఉన్నాడు. ఎక్కడ మేమైతే తిరిగాము ఇప్పుడు సమస్యలు తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్క కాలనీలో కానీ రోడ్డు కానీ పైపు లైన్లు కానీ మంచినీళ్ళు ఏమి లేవు. ఆ వసతులన్నీ కల్పించి మీరు ఇచ్చే వాయిస్కి న్యాయం చేయండి అని చెప్పి నేను తెలియజేస్తూ సెంట్రల్ జోన్ అండర్ 25 క్రికెట్ పోటీలలో భాగంగా మొదటి రోజు జరిగిన మ్యాచ్లో ప్రకాశం కృష్ణా జట్టు తలపడ్డాయి. కృష్ణా జట్టు 2 వికెట్ల తేడాతో ప్రకాశం జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ప్రకాశం జట్టు బ్యాట్స్మెన్స్ కృష్ణా జట్టు బౌలర్ల దాడిని నియంత్రించలేకపోయారు. జట్టు కెప్టెన్ చింతపల్లి క్రాంతికుమార్ అర్ధ సెంచరీ చేసినా జట్టును విజయపదంలో నడిపించలేకపోయాడు. కృష్ణా జట్టు విజయంలో టీకే గణేష్ అర్ధశతకం చేసి విజయపదంలో నడిపించేందుకు దోహదపడ్డారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చింతపల్లి ప్రతాప్, అధ్యక్షులు డాక్టర్ నామినేని కిరణ్లు మ్యాచ్లను పర్యవేక్షించారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ అండర్ 25 పోటీలు ప్రారంభమయ్యాయండి వాళ్ళ నుంచి. దీంట్లో ప్రకాశం, గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి 4 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది 1 డే ఫార్మాట్లో ఆడుతున్నారు. అండర్ 25 అంటే ఆల్మోస్ట్ ఇక రంజీ ట్రోఫీ స్క్వాడ్లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది దీంట్లో, ఇంతకుముందు ఆడిన వాళ్ళకి. కాబట్టి కొత్త వాళ్ళకి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆడటానికి. 1 డే టోర్నమెంట్కి మంచి కుర్రాళ్ళు వచ్చారు, మంచి ప్లేయర్స్ ఉన్నారు అన్ని టీంల్లో. హోప్ బాగా ఆడుతున్నారు. ఇవాళ ప్రకాశం, కృష్ణ ఆడుతున్నారు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ప్రకాశం వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. నా పేరు వేణు. ప్రజెంట్ అండర్ 25 టోర్నమెంట్ జరుగుతుంది. ప్రజెంట్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ప్రకాశం టీం మాకను ప్రకాశం కను వర్సెస్ కృష్ణా జరుగుతుంది మ్యాచ్. అందరూ బాగా ఆడుతున్నారు. అలానే కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం ఈ 4 టీంలు కలిపితే సెంట్రల్ జోన్ అయింది. ఈ 25 మ్యాచెస్ అనేది 50 ఓవర్స్ టోర్నమెంట్. ఇది
2 డే ఫార్మాట్ కాకుండా 50 ఓవర్స్ టోర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఉన్న కల్చర్లో 50 ఓవర్స్ మ్యాచ్ అనేది చాలా ఇష్టంగా చూస్తారు అందరూ. ఫ్యూచర్కి ఇలాంటి టోర్నమెంట్ పెడుతుంటే ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అందరం ఇక్కడ టీమ్ స్పిరిట్గా ఆడాలని. మద్దిపాడు మండలంలోని గుల్లాపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 6గురిని సబ్ ఇన్స్పెక్టర్ దేవకుమార్ అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 19,640 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కి తిరిగి స్వాగతం. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సత్య కేబుల్ శ్రీ పద్మావతి సిల్క్స్ సంయుక్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సమతానగర్ సమీపంలోని గోల్డెన్ ట్రీ అపార్ట్మెంట్లోని మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి తమ కళా ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు సంక్రాంతి అనుభవాలను సత్య న్యూస్ తో పంచుకున్నారు. సత్య కేబుల్ మరియు శ్రీ పద్మావతి సిల్క్స్ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల దృశ్యాలు మీకోసం. ఎవరన్నా వచ్చారా టీచర్లు? వాళ్ళు ఫస్ట్ బహుమతి తోటి, ప్రథమ బహుమతి తోటి, అలాగే కన్సోలేషన్ బహుమతులు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు బిజీ లైఫ్ లో కూడా ముగ్గుల మీద ఉన్న మక్కువతోటి అన్ని చాలా కలర్ఫుల్ గా రంగులేశారు. ఇక్కడ మేడం అడుగుదాం. మేడం గారు మీరు ఏం చేస్తారండి? మీరు ముగ్గేశారు కదా, గతంలో ముగ్గులు వేసేవాళ్ళు, గతంలో మీరు ఫస్ట్ ముగ్గేసినప్పుడు ఎలా ఉండింది? అంటే ఏం కలర్ వేసేవాళ్ళ, మామూలు వైట్ ముగ్గు? కలర్స్ వేసేవాళ్ళం కదా, పసుపు కుంకుమ పూలు వేసేవాళ్ళమే. ఇప్పుడు కలర్స్ వచ్చినాయి. జనరల్ గా ముగ్గులో ఏం వాడతారండి? ముగ్గులో ముగ్గిసుక పిండి ఏమేమి వాడతారంటే? మీ పాప మీరేసారు. మీ పాపకు వచ్చా ముగ్గులు? మీకు వచ్చా? మా పాపకి వచ్చాడు. మీ పాప వేసింది. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటుంది మీ పాప? లేదండి, నేర్చుకోలేదు. అమ్మ నువ్వు చెప్పు, ఏం చదువుకున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను నేను ఇప్పుడు. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం, అందుకని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎన్ని ముగ్గులు వేసుంటారు? ఇప్పుడు వరకు వేయలేదు నేను ఇలా ప్రోగ్రామ్. మరి సంక్రాంతి పండుగ రోజు మీ ఇంట్లో ఏమైనా పిండి వంటలు స్టార్ట్ చేశారా? మేము ఇంకా చేయలేదండి, మా ఇంటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు అందరూ ఊళ్ళకి వెళ్ళిపోతారుగా, ఈ అపార్ట్మెంట్ లో ఎవరు ఉండరు, అంతేనా? మీరు ఏ ముగ్గేశారండి? ఇప్పుడు బిజీ లైఫ్ లో సంక్రాంతి పండుగ అన్న అందరూ మర్చిపోతున్నారు, సాంప్రదాయాలు పద్ధతులు అందరూ మర్చిపోతున్నారు. అలా కాకుండా ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటూ అపార్ట్మెంట్ లో అందరూ ఆర్గనైజ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ముగ్గులు వేయాలి, ప్రతి ఒక్కరూ సాంప్రదాయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేసుకుంటూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. మీరు చిన్నతనంలో సంక్రాంతి పండుగ ఎలా ఉండేది చెప్పండి? చిన్నతనంలో ప్రతిరోజు ఫెస్టివల్ లాగే ఉండే 30 days. ఇప్పుడు కనీసం బిఫోర్ 5 days అయినా సెలబ్రేషన్ చేసుకుందాం అని మా ఆర్గనైజ్ చేసేవాళ్ళు కిషోర్ గారు, రాజేష్ గారు, శాషి అంకులు అందరూ సెలబ్రేషన్స్ మనము చేసుకోవాలి, బిఫోర్ 5 days అందరూ హ్యాపీగా ఉండాలి అని ఇది స్టార్ట్ చేశారు. నాన్న ఇట్రా, మీరు ఇట్రా. ఏం చదువుతున్నా నువ్వు? ఇట్రా ఏం చదువుతున్నా? ముగ్గు చూసుకుంటా. ఏం చదువుతున్నా? 9th class. నీకు ముగ్గు వచ్చా? ముగ్గు రాదా? ఎందుకని నేర్చుకోకూడదా? సంక్రాంతి పండుగ కదా, ముగ్గు నేర్చుకుంటావా? ఫ్యూచర్ మీరు పారిపోతున్నారు, ఇటు రండి. మీరు రావాలి, మీరు కూడా రావాలి. మీరే బాగా వేసేవాళ్ళం సంవత్సరం నుంచి. పమిడిపాడు అంటే చాలా చైతన్యవంత గ్రామం. పమిడిపాడు అంటే అసలు సంక్రాంతి పండగ వచ్చిందంటే అద్భుతం అనమాట. పమిడిపాడు మనకి దగ్గర, ఒంగోలు దగ్గరగానే ఒక 40 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఆ పమిడిపాడు నుంచి వచ్చారు మేడం. అమ్మ, ఆ పమిడిపాడులో మీ చిన్నతనం కొన్ని జ్ఞాపకాలు చెప్పగలరు? చిన్నతనం అండి చాలా బాగా ముగ్గులు వేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ఇక్కడికి వచ్చినాక ముగ్గులు మర్చిపోయాము, కానీ ఇప్పుడు ఆ గొబ్బమ్మలు కూడా పెట్టేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక ఈ సంవత్సరం వేయటం, మామూలు పల్లెటూరు రెంట్కున్నప్పుడు బాగా వేసేవాళ్ళం. అసలు పండగ సంక్రాంతి అంటే పండగ వచ్చి ముందే పండగ అన్ని చేయాలని ఇంట్లో ఒక కుటుంబం చేస్తారా? ఒక 4 కుటుంబాలు కలిసి చేసేవాళ్ళు అప్పుడు? ఎవరు కాలేజ్ చేసుకుంటారు, ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటాం. కాదమ్మా, ఇప్పుడు రోడ్లు ఉంటాయి, సహాయం చేసుకునేవాళ్ళం. అప్పట్లో అట్లా జరిగింది. పొలాలు పోయి పొద్దుగురు ఎట్టప్పుడు వస్తాము, ఇప్పుడు వచ్చి పిండి కొట్టుకొని అలా అప్పుసులు చేసుకునేవాడు. మళ్ళీ తెల్లారి పొలం పోయేవాడు, పొలం పనులు చేసేవాడిని. ఏమేమి చేసేవాళ్ళం అప్పుడు? పిండి వంటలు ఏమేమి చేసేవాళ్ళు? అన్ని అరిసెలు,
చెక్కలు చక్రాలు అన్నీ చేసుకుంటాం. కజ్జికాయలు ఎవరు కావాల్సిన వాళ్ళు చేసుకుంటాం అప్పట్లో. ఇప్పుడేమో ఈ కరెంట్లు వచ్చిన తర్వాత గ్రైండర్లు మిక్సీలు. మీ వయసు ఎంతమ్మా? నాకు 72. 72 సంవత్సరాలైంది. మీకు మోకాళ్ళ నొప్పి రాలేదా? ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు తిండి తింటారు కాబట్టి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మాకు కూడా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి ఇప్పుడే. అప్పుడు అసలు ఎంత శాఖరి మేము చేస్తాం, పని చేస్తాం. ఉదయం పోతే సాయంత్రం దాకా చేస్తాం కదా. అసలు మీరు చెప్పండి సార్, ఏ విధంగా ఫీల్ అవుతారు? సప్త వ్యసనాలను జయిస్తేనే జీవితం సప్తవర్ణ శోభితమవుతుందని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి ప్రసంగం ఆద్యంతం ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఏమిటా ఏడు అంటే ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం వేమరము అర్చనీయులతిథులు సత్యం బల్కన్బడున్ మేలము శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము అట్లౌట ఎక్కాలంబున్ పటు మృత్యురోగ భయశంకన్ బందము ఏమిమ్ములన్. ముఖ్య అతిథి రాకపోని, ముఖ్యమంత్రి రాకపోని మనకు అనవసరం. రావడం ఆయన అదృష్టం అండి, మన అదృష్టం కాదు. దయచేసి ఆ భావన పెట్టుకోండి. ఏ నాయకులు ఏ మంత్రులు ఎవరు రావడమైనా వాళ్ళ అదృష్టం, మన అదృష్టం కాదు. ఎప్పుడూ ప్రజలే నాయకులు. ప్రజల ముందు ఎవడైనా తక్కువ వాడే. ఒక 50 మంది వచ్చి వేదిక మీద కూర్చుంటారు, కింద 5 కూడా లేకపోతే సభ ఏమిటి? జనం వచ్చారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? వెంటనే మొదలుపెట్టి శుక్లాంబరధరం విష్ణు మొదలుపెట్టు, పాట మొదలుపెట్టి మొదటి పైన ఎవరు అధ్యక్షుడో మలిపలుకో తోలుపలుకో కానీ వచ్చిన వాడు వస్తాడు, మధ్యలో చేరతాడు. ఎందుకంటే ఆయన ఇబ్బందులు ఆయనకుంటే వాళ్ళు కావాలని ఎవరు మానేయరు కదా, వాళ్ళకేవో ఇబ్బందులు ఉంటాయి. దాంతోకోసం ఆకూడదండి ఎప్పుడు అక్కడ. నేను ఈ రచయితల సభల్లో నేను ప్రత్యేకంగా చూస్తున్నది అదే. అందుకే నేను ఎప్పుడు పిలిచినా కాదనకుండా వస్తాను. నేను నాకు అన్ని సవరించు. ఎందుకంటే అసలే హనుమంతుడు, అందున రెడ్డి, నాకు అది కూడా ఉంది వ్యవహారం. అబ్బే మీకు మా వాళ్ళని పెట్టండి, లాభం లేదు, కుదరదు. రెడ్డి ఉండాల్సి. ఎందుకంటే రెడ్లు మనసభలండి. రెడ్డి ఎలా వచ్చింది మీకు? రట్టడి. రట్టడి అనే మాట నుంచి రెడ్డి వచ్చారు. రట్టు అడి. రట్టు అంటే బయట, ఇంటి గుట్టు రట్టు ఏంటంట. రట్టు అంటే బయట, ఇల్లు అంటే లోపల. రట్టు అంటే బయట. రట్టు అడి, బయట కూర్చొని ఆజ్ఞలు జారీ చేసేవాడు. మున్సబులందరూ రెడ్లే. పూర్వం మీరు చూసుకోండి గ్రామాల్లో, తెలుగునాటి గ్రామాల్లో. కూర్చోరా అంటే కూర్చునేవాడు అంతే. అక్కడ అలాగేనండి అంతే. అది ఏది ఎవరు చెప్పాలో వారు చెప్పాలి. ఆ రట్టడి పదం రట్టడి, రెడ్డి, రెడ్డి, రెడ్డి అయింది చివరికి. అందులో హనుమంతుడే. కర్తవ్యం స్మర్తవ్యం రెండూ తెలుసు, ఇంక తేడా ఉండదు. ఇంకా దూకమంటే దూకడమే. అందుకని దూకితే ఏమవుతుంది? ఏమో అవడానికే దూకేది, ఏదో ఒకటి అవుతుంది, సహజం. అందుకని నాకు ఒక ఆనందం ఖచ్చితంగా మొదలవుతుంది. అందుకని నేను మధ్యాహ్నం అన్నం తిని పడుకునేటప్పుడు కూడా నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను పడుకుంటాను. కానీ ఖచ్చితంగా మనం 3ంటికి 2:40కి అలారం పెట్టుకుని 2 గంటలకే పడుకుని నేను నాకు సమయం దొరకల. గంట 2:40కే లేచే. ఎందుకంటే 3ంటికి ఆయన కబురు చేస్తారు, మనం సిద్ధంగా ఉండాలి. అంతే 2:40కి లేచి. అంతే. ఆలస్యం ఒక ఇంత లేదు. అప్పుడు ఈ సంస్థకి ఎటువంటి పేరు వస్తుంది? ఎవ్వడు రాని రాకపోయినా వాళ్ళు 3:30 అంటే 3:30, 6:30 అంటే 6:30. అప్పుడు మిగిలిన వాళ్ళు రాకేమవుతారండి? 10 మంది రాకపోతే ఏం పాడతావు? 10 మంది కోసం పాడేది కాదమ్మా, నీ కోసం నువ్వు పాడుకునేది పాట. 10 మంది కోసం పాడతాం, 10 మంది కోసం రాస్తాం. నా కవిత్వం విని 10 మంది మెచ్చుకోవాలి అవసరం లేదమ్మా. నీకు నచ్చిందా? కవిత్వం బాగుంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే 24 గంటల పాటు ఒక గదిలో మనమే కూర్చుని అన్నం నీళ్లు లేకుండా మన కవితా సంపుటి మళ్ళీ మళ్ళీ చదువుకోగలిగితే ఆ కవిత్వం ప్రపంచ స్థాయి కవిత్వం. మనకే విసుగొస్తుంది అంటే అచ్చేయడమే అనవసరం, మళ్ళీ ఇంకోటి చేతిలో పెట్టడం అంతకంటే అనవసరం. వాడు గుర్తించాలి, వీడు గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాలి, 25,000 గుర్తించాలి. ఏదో చెబుతున్నారు 100 కవితలకు 25,000. అయ్యా ఒకసారి ఆలోచించండి. మీరు 100 కవితలు వేసిన వాళ్ళకల్లా 25,000 ఇస్తే ఇక మీకు ప్రభుత్వానికి బడ్జెట్ ఉండదు నాకు తెలుసు. కవులతో పెట్టుకోకండి, నేను కవిగా చెబుతున్నాను. మా జోలికి రాకండి, మీ పని మీరు చేయండి. 100 కవితలు వేస్తే చాలు 25,000 అంటే 100 ఉంటాయి, అవి కవితలు కావు. ఇంక మీరేమో అందులో చేయలేరు. అక్కడి నుంచి రకరకాల కులాలు, మతాలు, వర్గాలు చాలా వస్తాయి గొడవలు. ఏ బడ్జెట్ సరిపోదు. ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉన్నాం మనం. రాజధానికి డబ్బుల్లో మీరు మాకెక్కడిస్తారు? భాషను కాపాడిన చాలు, మాకు ఏమీ ఇయ్యద్దు, మేమే మీకు ఇస్తాం. రాజకీయంగా చేయవలసింది భాషను కాపాడడం, డబ్బులు ఇవ్వడం సమస్య కదండి అక్కడ. పైగా మా కవులు ఎలాంటి వాళ్ళని మీరు ఎన్ని రూపాయలు ఇచ్చినా అద్భుతమైన సన్మానం చేయిందే మాకు ఆనందం కలగదు. అందుకని ఓ శాలువా, 10 రూపాయలు దండ. ఎందుకంటే 10,000 25,000 అనవసరంగా ఓ 10 రూపాయలు దండ వేసి ఇవన్నీ పొగిడేయండి, విపరీతంగా పొగిడేయండి. అసలు ఇంతటి వాడు లేడీనికి నోబెల్ రావాల్సిన వాడు ఇక్కడ బెల్ల కొట్టుకుంటూ కూర్చున్నాడని చెప్పండి.
మేము అల్ప సంతోషం, ఈయనకి నోబెల్ రావాలి, ఇక బెల్ల కొట్టుకుంటూ అచ్చి బాబోయ్ అని ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఎంత మాట అన్నాడో తెలుసా అని ఆ ఆనందంలో ఓ ఏడాది రాయుడు. మనకు కావలసింది అదే. కనుక మనకు మనమే ఈ మాతృభాషను రక్షించుకోవాలి. మన ఇంట్లో మనం తెలుగు మాట్లాడాలి, మన వాళ్లకు మనం తెలుగు చెప్పాలి, తెలుగులో చదివించాలి. అంటే అచ్చంగా తెలుగులోనే చదివించాలా, అమెరికాకు పోయేది ఎట్లానా అని అంటే, అయ్యా నేను తెలుగులోనే చదువుకున్నా, నేను అమెరికా పోగలను, నా కొడుకు తెలుగులో చదువుకున్నాడు, వాడు కంప్యూటర్ బాగా పనిచేస్తున్నాడు, మరి మీ పిల్లలు ఎందుకు చేయరు? ఎవరి పిల్లలైనా ఎందుకు చేయరు? ఎవరైనా చేయగలుగుతారు. అంటే మనసులో ఒక దృఢ సంకల్పం అవసరం. ఆ సంకల్పాన్ని ప్రజల మనస్సులోకి తేవడానికే ఈ రచయితల సంఘం అంతగా పాటుపడుతుంది. కనుక మనం మన మాతృభాషను రక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఐక్యరాజ్య సమితి వారు లెక్కలన్నీ ఇచ్చి 30% మాత్రమే మాతృభాషను ఉపయోగించే దశలో తెలుగు ఉంది. 30% ప్రజల కంటే ఇంకొంచెం తక్కువ గనక ఉండే పనైతే ఆ భాష మృత భాషగా పరిగణించబడుతుంది ప్రపంచంలో. అందుకనే ఐక్యరాజ్య సమితి వారు అన్ని దేశాలకు ఒక పిలుపునిచ్చారు, మీ మాతృభాషను మీరు రక్షించుకోండి, ఎవరో వచ్చి రక్షిస్తారని మీరు అనుకోవద్దు అనని మాతృభాషా దినోత్సవం ఒకటి పెట్టింది. అది ఫిబ్రవరి 21వ తారీఖు అని చెప్పి వారు నిర్ణయించారు. ప్రతి నెల ఎచ్చాల పట్టి రాస్తుంటే ఒక రోజు నేను దొరకలేదు, మావిడ కూడా ఎచ్చాల పట్టి రాయించింది. వాడిని బియ్యం అని రాయమన్నాడు, వాడు దెయ్యం అని రాశాడు. ఏమిటండి ఇలా రాశాడంది, నీ గురించే రాశాడని చెప్పాను. అంటే తిక్క కుదరాలన్నమాట. ఎప్పుడైతే తిక్క కుదురుతుందో అప్పుడే తెలుసుకుంటారు. అందుకనే తెలుగు భాషా ఉద్యమం గృహోద్యమంగా రావాలన్నాం. తల్లి ఒడిలో నుంచి అది వచ్చినప్పుడు గృహోద్యమంగా బయటకు వచ్చినప్పుడు ప్రతి గృహంలో కూడా తెలుగు మాట్లాడాలి అని మన వాళ్ళు అనుకున్నప్పుడు మనకి ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా వాళ్ళ భాషను నేర్పిస్తారు. మన తెలుగుదేశంలో ఉన్నా సరే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ భాషను నేర్పిస్తారు ముందు, తర్వాత తెలుగును కూడా నేర్చుకుంటారు. అలానే మనం తెలుగుదేశంలో పుట్టాం కాబట్టి ముందుగా మనం తెలుగుని నేర్చుకొని పరాయి భాషలు కూడా నేర్చుకున్నాం. శ్రీశ్రీ గారిని ఒకసారి అడిగారట, అయ్యా అంత అద్భుతంగా ఇంగ్లీష్ నువ్వు ఎలా మాట్లాడగలవు, అంత అద్భుతంగా ఇంగ్లీష్లో సాహిత్యాన్ని ఎలా సృష్టించగలవు అంటే, నేను చక్కగా తెలుగుని చదువుకున్నాను అని చెప్పాడట ఆయన. ఒంగోలు గోపాలనగరం 1వ లైన్లోని శ్రీ ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు హరికథాకారుడు గోపికల వేషధారణతో ముచ్చట గొలిపారు. ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి పండుగ శోభను సంతరింపజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ గద్దగుంట సుబ్బారావు, ఉపాధ్యాయుని పద్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. బ్రిలియన్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ ఛాంపియన్షిప్ పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం డైరెక్టర్ న్యామతుల్లా బాషా అధ్యక్షతన జరిగింది. డాక్టర్ కావాలనే ఆలోచన వచ్చింది, డాక్టర్ అయ్యాం. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఫైనల్ ఇయర్ లో ఒక ఈవో టీటీడీ అప్పుడున్న పివిఆర్కే ప్రసాద్ గారు ఒక కాలేజ్ డే ఫంక్షన్ కి ఇలాగే వచ్చి ఒక సూటు బూట్లు వేసుకొని ఇలాంటి దెబ్బేదాన్ని బిల్ల జమాను తీసుకొని వచ్చి మా కాలేజ్ డేకి అడ్రస్ చేశారు. అడ్రస్ చేసినప్పుడు అప్పుడు ఆలోచన చేశారు, ఈయనకు 3 అక్షరాలు ఐఏఎస్ అనేటటువంటి పరిస్థితి ఏ కారణంగా వచ్చింది, ఇంతమందికి ఆయన ఆదర్శంగా ఉన్నారు అంటే, చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో చదువుకున్నారంటే చాలా గొప్ప విషయం ఇది అని అప్పుడు 4th ఇయర్ లో ఉండగా నేను ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న సందర్భంగా అప్పుడు ఆలోచన కలిగింది, మనం కూడా ఇలాంటిది ఎందుకు రాయకూడదు అని. అప్పుడు ఆలోచన చేస్తే దీంట్లో ఉండేటటువంటి స్కోప్ ఏముంది అని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొని పెద్ద డైరెక్టర్ ఉన్నారు, రామాను ఈ పేపర్లకు పనిలేకుండా ఒక్క విషయం కోసం కానీ ఏదైనా ఈ ఈమెయిల్ ద్వారా కానీ అందరికీ చాలా అందుబాటులో తక్కువ టైంలో విషయం ప్రయోజనం అవకాశం ఉంది. ఇప్పుడే చాలా అవకాశం ఉంది. ఇటువంటి ఈ ఒంగోలు పట్టణంలో ఈ జ్ఞాపకాలను ఆర్డర్ కలిసి ఇంత పెద్ద బ్రిలియంట్ సంస్థని ఏర్పాటు చేసి
చేశామంటే ఇప్పుడు మండలంలో ఈ హాల్లో కొత్తగా ఎంటర్ అయ్యాం. టోటల్ గా వారు మన విద్యార్థుల్ని ఉద్దేశించి చెప్పినటువంటి విషయాలు ఆకలింపు చేసుకుంటే ఇక్కడ అసలు ఏంటి, వాళ్ళు ముందు మెయిన్ గా ఒక సక్సెస్ఫుల్ వృద్ధ వృద్ధులైనటువంటి ఒక పెద్దల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరైనా ఒకరోజు సడన్ గా పెద్దవారు కాదు, ఒక మంచి ఉన్నత స్థాయిలోకి ఒక వ్యక్తి వచ్చారంటే తప్పనిసరిగా వారి ఎందుకు అలాంటి వాటిని మనం పిలిచి వాళ్ళ ద్వారా వింటామంటే కారణం అదే, వాళ్ళ స్థాయికి వచ్చారు వెంటనే వారు ఏదో కొన్ని ప్రత్యేకతలు ఉండి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం వారిని పిలిచాం. వారు చెప్పినటువంటి ప్రతిదీ మనం ఆకలించుకుంటే చాలా బాగున్నాయి. విద్యార్థుల వెనుక చక్కగా అర్థం చేసుకునే ముందు సత్ప్రవర్తన. ఒంగోలులోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని యువజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి డాక్టర్ బి రవి తెలియజేశారు. స్వామి వివేకానంద జయంత్యుత్సవాల సందర్భంగా మనం పెద్ద ఎత్తున మన జిల్లాలో రేపు 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఉత్సవాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా మరి దాన్ని శుభ్రంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ యువతకి యువ సమ్మేళనాన్ని నిర్వహించడం, ముగ్గులు పోటీలు, అదేవిధంగా వివిధ అంశాల మీద ప్రజలకి చైతన్యం తీసుకురావడం, అదేవిధంగా యువజనుల్ని మరి వివేకానంద స్ఫూర్తి వైపు తీసుకెళ్లడం దాని కార్యక్రమం ఉద్దేశం. 12వ తారీఖున ఈ విగ్రహం యొక్క సభ జరుగుతుంది. 13వ తారీఖున మనకి యువ సమ్మేళనం ఉంటుంది. 14వ తారీఖున ముగ్గులు పోటీలు అవన్నీ ఉంటాయి. 15వ తారీఖున మరి కబడ్డీ పోటీలు, యువతకి ఖోఖో పోటీలు ఇవన్నీ నిర్వహించి పెద్ద ఎత్తున యువజనోత్సవాలు 4 రోజుల పాటు జిల్లా నిర్వహించడం జరుగుతుంది. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వెల్లడి. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందంటున్న రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ. సత్య కేబుల్ శ్రీ పద్మావతి సిల్క్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి రంగవల్లుల పోటీలకు విశేష స్పందన, ఉత్సాహంగా పాల్గొంటున్న మహిళా లోకం. సత్య న్యూస్ లో నేటి మాట. మూర్ఖుడి దగ్గర ధనం ఎంతో కాలం నిలవదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.